సార్ ఇప్పుడు నల్ల పసుపు అని అంటుంటారు, దాని ఫ్యాక్ట్స్ ఏంటి రియల్గా యాక్చువల్గా? వాస్తవంగా ఏంటంటే నల్ల పసుపు గురించి తెలుసుకోవాలంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి మీరు. నల్ల పసుపు అనేది ఆయుర్వేద వైద్యులు దాంట్లో ఏంటంటే ఆమ్ల ఉసిరి పౌడర్ కలిపి నల్ల పసుపు 100 గ్రాములు, ఆమ్ల 100 గ్రాములు, ఉసిరి పసుపే నల్లగా ఉంటుందా? నల్లగా అంటే ఇప్పుడు అంతా క్లోనింగ్ సిస్టంలో వస్తుంది. కానీ మాకేంటంటే మా గురుగారు కోయ కుటుంబం వాళ్ళ కుటుంబకులు చాలామంది నల్ల పసుపు పండించేది. దాంట్లో ఏంటంటే నల్ల పసుపుని కట్ చేసి చూస్తే మీకు బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అయితే ఆ పసుపు అనేది లైట్ బ్లూ కలర్లో, పౌడర్ కూడా బ్లాక్గా లైట్గా వచ్చే, అంటే డ్రై పౌడర్. వాటిని ఎండబెట్టి కట్ చేసి ఎండబెట్టి దాన్ని డయాబెటిక్లో వాడతాం. అయితే నల్ల పసుపు 100 గ్రాములు ప్లస్ ఉసిరి పొడి 100 గ్రాములు కలిపి వాడితే ట్యాబ్లెట్ క్యాప్సూల్ రూపంలో తయారు చేస్తాం మేము. మా దగ్గర క్యాప్సూల్ ఉంటుంది. కానీ చాలామంది అపోహ ఏంటంటే ఈ నల్ల పసుపు ఏంటంటే దీన్ని కోట్లల్లో కొంటారు, లేకపోతే దీన్ని ఈ విధంగా పండించే వాళ్ళు లేరు. అవన్నీ తప్పు. నల్ల పసుపు మొక్క నా ఇంట్లో ఉంది. జనరల్గా ఏంటంటే నల్ల పసుపు అనేది మనకు దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొరికేది ఏంటంటే క్లోనింగ్ సిస్టంలో పసుపుని క్లోనింగ్ చేసి. అసలు ఈ పసుపు ఆమ్ల ఈ రెండు ఎందుకు వాడాలి సార్? డయాబెటిక్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, ఇంకా వేరే సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా నల్ల పసుపు అనేది అనేక రకాలుగా వాడతారు. ఫేషియల్ లో కూడా వాడతారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు వాడచ్చా? వాడచ్చు. ఓకే. నల్ల పసుపు అనేది ఔషధ తయారీలో ఉపయోగించే ఒక ఆయుర్వేద మూలిక. అది దాని ఏంటంటే మెయిన్ డయాబెటిక్ చాలా ఎక్సలెంట్గా వాడతారు. అది పక్షవాతంలో కూడా మేము వాడతాము. అంటే దాంట్లో చేసే విధానం వైద్యుడి అంటే వాళ్ళ గురువు అనుపానాలు ఏ విధంగా చేస్తారో అది ఆ విధంగా చేస్తారు. నల్ల పసుపు అనేది భయంకరంగా బయట మాట్లాడుకునే విధంగా ఉండదు. అది కేజీ వచ్చేసి అంటే మేము కొనేది అయితే 800 రూపాయలకు కొంటాం. అదేదో అది ఉంటే ఇంట్లో ఉంటే బాగుంటుంది, బీరువాలో పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది అపోహలు అంటారు. మేము అవన్నీ అయితే మేము పబ్లిసిటీ గురించి నేను అది తప్పు అని నేను చెప్తా. ఆరోగ్య మూలిక అది వాస్తవంగా డయాబెటిక్లో ఎక్సలెంట్గా, పక్షవాతంలో కూడా వాడతారు. ఇంకొకటి ఏంటంటే పార్కిన్సన్ మెడిసిన్లో కూడా వాడతారు దాన్ని. రకరకాలుగా అది చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది అంతేగాని దానికి ఈ ప్రత్యేకంగా ఇది బీరువాలో పెట్టుకుంటే కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, దాన్ని తెల్ల బట్టలు పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా మంది చెప్తుంటారు. అవన్నీ ఈ నల్ల పసుపు ఆమ్ల ఈ రెండు పౌడర్ ని ఏ టైంలో తీసుకోవాలి సార్? ఉదయం గోరువెచ్చని నీళ్ళతో ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా తీసుకుంటే డయాబెటిక్ అదుపులో ఉంటుంది. అందులో తేనె ఏమైనా కలుపుకోవచ్చా? అసలు అది గోరువెచ్చని నీళ్ళలో అంటే మేము చెప్పేది అయితే గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగమని చెప్తాం. డైరెక్ట్ గా లేకపోతే క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ వేసుకోమని చెప్తాం. 2 క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్ వేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా.